వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతామని, ఆ తర్వాత ఖైరతాబాద్ అసెంబ్లీ సీటును గెలుచుకుంటామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎంఎస్ మక్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు రాజ్భవన్ ఎదురుగా గల రైల్వే గేట్ నుంచి జెండా గద్దె వరకు పాదయాత్ర నిర్వహించి బస్తీలోని ప్రజలతో ముచ్చటించారు. తమ పార్టీ అత్యంత పేదల పక్షాన పోరాడుతుందన్నారు కవిత. తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా ఎంఎస్ మక్తా వాసులకు ఇండ్ల పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, డ్రైనేజీలు, ఇతర అనేక సమస్యలతో ఇక్కడి ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ద్వారానే ఈ ప్రాంత ప్రజల సమస్యలు తీరుతాయన్నారు. సంప్రదాయ పార్టీల మాదిరిగా కాకుండా ప్రజల్లో ఉండి వారి కోసం పనిచేయాలని టీఆర్ఎస్ నాయకులకు కవిత సూచించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలాల సాధన కోసం జూలై 2న ఉప్పల్ భగాయత్లో చేపట్టనున్న భూ పోరాటాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలన్న రాష్ట్ర స్థానికత అంశంపై మళ్లీ కుట్రలు మొదలయ్యాయని అన్నారు. తెలంగాణలో 1 నుంచి 7వ తరగతి వరకు ఇక్కడ చదివిన వారినే రాష్ట్ర స్థానికులుగా గుర్తించాల్సి ఉందని అన్నారు. దీనికి విరుద్ధంగా ప్రొఫెషనల్ కోర్సులు ఇక్కడ చదివిన వారిని సైతం స్థానికులుగా పరిగణించాలన్న హైకోర్టు తీర్పు తెలంగాణ బిడ్డలను కలిచివేసిందన్నారు. హైకోర్టు తీర్పుపై లీగల్ ఫైట్ చేయబోతున్నట్లుగా తెలిపారు. స్థానికత, తెలంగాణ ప్రజల హక్కుల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎంతో టాలెంట్, కష్టపడి పనిచేసే గుణం ఉన్నా సరే మహిళలకు సరైన అవకాశాలు రావడం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ సెంటర్లో వెటా ఇండియా బుధవారం ఏర్పాటు చేసిన మహిళా సాధికారత సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఈ ప్రపంచమే మహిళకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఇప్పటికీ తెలంగాణలో 15 నుంచి 19 ఏళ్ల వయసులోనే తళ్లైన మహిళల సంఖ్య 7.2% ఉందని చెప్పారు. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లోనూ టీనేజ్ మదర్స్ సంఖ్య 2.7% ఉందన్నారు. లక్ష్య సాధన విషయంలో ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే మీ మాట మీరే వినొద్దని చెప్పారు. అలాగే సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన బీజేపీ నాయకుడు నెమిలికొండ వేణుమాధవ్ తన అనుచరులతో కలిసి బుధవారం తెలంగాణ రక్షణ సేనలో చేరారు. బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయంలో కవిత కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ కి గట్టి షాక్ ఇవ్వబోతున్నట్టుగా కవిత తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తో కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇది ఎక్కడికి దారి తీయబోతోంది అనే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి బబిత లైవ్ ద్వారా అందిస్తారు. బబిత. యశ్వేత, అంటే నిన్నటికి నిన్న మనం చూసుకుంటే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవిత అయితే గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నమే చేస్తుందని చెప్పొచ్చు. అంటే ఖైరతాబాద్లోని రాజ్భవన్ దగ్గర తను ఖైరతాబాద్ ఎంఎస్ మక్తా ప్రజలను అయితే తను విజిట్ చేశారు. చాలా విషయాలే మాట్లాడారు. అంటే బస్తీ వాసుల్ని కలిశారు. అక్కడ జెండా ఆవిష్కరించిన తర్వాత కూడా తను చాలా మందితో ముచ్చటిస్తూ కూడా కనిపించారు. అండ్ అక్కడ చాలా విషయాలను కూడా తను మాట్లాడారు. అంటే విద్యార్థుల చదువుల గురించే కావచ్చు. అంటే తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఆ బస్తీ వాసులకి సరైన ఇళ్ల పట్టాలు లేవు, డ్రైనేజీలో వసతులు సరిగ్గా లేవు అని కూడా తను ప్రస్తావించారు. అంటే 12 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ వీళ్ళు పేదరికంలోనే మగ్గుతున్నారు. ఎలాంటి గవర్నమెంట్ ఫెసిలిటీస్ కూడా రావట్లేదు. సో నెక్స్ట్ వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తను గట్టిగానే పోటీ చేస్తానని చెప్పారు. అండ్ పోటీ చేయడమే కాదు, అక్కడ సీట్ కూడా గెలుచుకుంటామని అయితే తను ధీమా వ్యక్తం చేశారు. శ్వేత. రైట్ బబిత, కాంగ్రెస్ తో కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలి. ఇంతకు ముందు కూడా రేవంత్ కి ఫేవర్గా ఉన్నారు కవిత అనే టాక్స్ వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇది ఒకవేళ కనుక పోటీ చేస్తే నిజంగానే బీఆర్ఎస్ కి బిగ్ షాక్ అనే చెప్పొచ్చా?
ఎస్ ఎగ్జాక్ట్లీ శ్వేత. అంటే దీనికి అంటే ఈ రీజన్స్ ఇలాంటి పుకార్లు రావడానికి కూడా ఒక కారణం అయితే ఉంది. అంటే బుధవారం ఏదైతే మెటా కాన్క్లేవ్ అయితే జరిగిందో అందులో ఝాన్సీ రెడ్డి, యశస్వి రెడ్డి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో కాంగ్రెస్ ఎమ్మెల్యే, వారితో కూర్చొని తను సంభాషిస్తున్న వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సో దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఇటు బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్ నాయకులందరూ కావచ్చు, అంటే కాంగ్రెస్కి సపోర్ట్గానే ఉంటుంది. కాంగ్రెస్తో తను జిహెచ్ఎంసీ నెక్స్ట్ ఎలక్షన్స్లో కలిసి పోటీ చేయబోతుందని కూడా చెప్తున్నారు. కానీ కవిత మాత్రం దీన్ని ససెమిరా కొట్టిపారేస్తున్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే తను ఇండివిజువల్గానే వచ్చాను, అంటే తెలంగాణ రక్షణ సేన తన బేబీ లాంటిది, తను సొంతగానే పోటీ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ చాలామంది నాయకులు తనకి తోడుగా ఉంటూ తన పార్టీలోకి వస్తున్నారు. సో తన పార్టీని బలోపేతం చేసుకుంటాను, తను ఎవరితో పొత్తు కూడా పెట్టుకోను అన్నట్టుగా కూడా కవిత అయితే తెలియజేస్తుంది. కాకపోతే నిన్న తను ఏదైతే వెటా కాన్క్లేవ్లో అయితే కలిశారో ఝాన్సీ రెడ్డి అలాగే యశస్విని రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ కలిసి ముచ్చటించడం దీనికి ఆజ్యం పోస్తుందనే చెప్పొచ్చు శ్వేత. రైట్ బబిత, థ్యాంక్ యూ. సో ఓవరాల్గా చూస్తే ఇటు కవిత కాంగ్రెస్తో జత కట్టబోతున్నారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు బీఆర్ఎస్కి, ఇటు కేటీఆర్కి గట్టి షాక్ ఇవ్వబోతున్నారు అనే టాక్ అయితే వినిపిస్తోంది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్తో కవిత జత కట్టబోదు అని చెప్పేసి ఇటు కవిత వర్గీయులు ఆల్రెడీ చెప్పున్నారు. సో ఈ నేపథ్యంలో ఇది ఎటు దారి తీస్తుంది, నిజంగానే కాంగ్రెస్తో జత కట్టి ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తారా, బీఆర్ఎస్కు షాక్ ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి. టీఆర్ఎస్కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ కాంగ్రెస్లోని కొన్ని సోషల్ మీడియా సంస్థలు ఇలాంటి తప్పుడు ప్రచారాలే చేస్తున్నాయని ఆల్రెడీ కవిత వర్గీయులు చెప్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ దెబ్బకు బీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుంది. కొత్త కాంగ్రెస్ కూడా తమ అధినేత్రి కవితను చూసి వణికిపోతుందని టీఆర్ఎస్ పార్టీ వర్గీయులు అయితే చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో కొన్ని రోజులు వేచి చూస్తే అసలు కవిత ఇటు కాంగ్రెస్తో జతకడతారా లేదు ఇండిపెండెంట్గా టీఆర్ఎస్ పార్టీతోనే ఆ పార్టీతోనే ముందుకు వెళ్తారా అనేది వేచి చూడాలి.